నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోందన్న రాష్ట్రపతి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ బోర్డు అంశాలు సాహసోపేత నిర్ణయాలని వెల్లడి. పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇప్పటికే 12,000 కోట్లు కేటాయించామన్న రాష్ట్రపతి. బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందన్న ప్రధాని. ఆవిష్కరణలు, పెట్టుబడుల లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వెల్లడి. కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించాలన్న సీఎం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చంద్రబాబు. ఫిబ్రవరి 4న జరిగే రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి భేటీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. తిరుపతి దామినీడులో కల్తీ మద్యం కేంద్రం గుర్తింపు. భారీగా లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తణుకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బలవన్ మరణం. సస్పెన్షన్లో ఉండగా తుపాకీతో కాల్చుకున్న ఏజీఎస్ మూర్తి.